ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంది ఏంటంటే, గత 2-3 రోజుల కిందట ప్రతిపక్ష పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ గురించి మాట్లాడుతున్నారు. అంటే రీసర్వే అనేది వాళ్ళు చేసినటువంటి మంచి పని అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు చేసినటువంటి రెవెన్యూ ఇష్యూస్ మీద ఆయనకు పూర్తిగా అవగాహన ఉందా లేదో నాకు తెలియదు. కానీ మరి ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి రీసర్వే చేయడం వల్ల రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు బాగా క్లియర్ అయ్యావని ఆయన ఆ వ్యవస్థను తీసుకొచ్చానని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే ముఖ్యంగా నేను విజయనగరం జిల్లా గత 18 నెలలుగా రీసర్వే ఎక్కువగా అయినటువంటి రాష్ట్రంలో రీసర్వే ఎక్కువగా గ్రామాలు అయినటువంటి జిల్లా ఏదైనా ఉంటే అది విజయనగరం జిల్లా. మరి ఆ జిల్లాలో గత 18 నెలలుగా నేను రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటున్నాను. ఎటువంటి సమస్యలు ఉన్నాయని చూస్తే 70% రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ సమస్యల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్లోకి గత ప్రభుత్వం చేశారు. ఎందుకంటున్నారంటే వాళ్ళు తీసుకున్నటువంటి విధానం, రీసర్వే చేసుకున్నటువంటి విధానం అసలు సామాన్యుడికి చాలా ఇబ్బంది కలిగించినటువంటి విధానాలు తీసుకెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, మన ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతం కాబట్టి గతంలో బ్రిటిష్ వారు చాలా పారదర్శకంగా రెవెన్యూ రికార్డ్స్ క్రియేట్ చేశారు. సరైనటువంటి హిస్టరీ ఉన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఒక ఎండిఆర్ కానీ సెటిల్మెంట్ ఫెయిర్ అడంగులు కానీ ఒక పారదర్శకంగా ప్రతి భూమికి కూడా సరైనటువంటి సర్వే నెంబరు, సరైనటువంటి లింక్ డాక్యుమెంట్ కూడా ఉండడం అనేది వాస్తవం. మరి అవసరమైనటువంటి రెవెన్యూ ఇష్యూస్లో కావాలని ఏదో రీసర్వే ఫండ్ వచ్చింది, దాన్ని సరైనటువంటి టైం ఇవ్వకుండా తక్కువ టైంలోనే అధికారులకు పూర్తిగా నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా, సరైనటువంటి మానిటరింగ్ వ్యవస్థ లేకుండా గత గవర్నమెంట్ రీసర్వే చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజానీకం చాలా రెవెన్యూ సమస్యలతో వెంటాడుతూ ఉంది. గత 18 మాసాలుగా కూటమి ప్రభుత్వం గ్రీవెన్సెస్ ఓపెన్ చేస్తే ఈ రాష్ట్రంలో అనేక రెవెన్యూ ఇష్యూస్ బయటకు వచ్చాయి. వచ్చినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా సుమారు 2,34,664 రెవెన్యూ ఇష్యూస్ గ్రీవెన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పరిష్కరించడానికి కార్యరూపం చేస్తూ జిల్లాలో అధికారులు కానీ, మండలాల్లో అధికారులు కానీ, గ్రామస్థాయి అధికారులు కానీ అందరూ కూడా ప్రతి సమస్యను కూడా క్లియర్ చేయడానికి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సరైనటువంటి సొల్యూషన్ కూడా ఇవ్వలేకపోయారు. జాయింట్ ఎల్పిఎం అని తీసుకొచ్చి జాయింట్ ఎల్పిఎంలో 4 విభాగాలు ఉన్నాయి. 4 విభాగాల్లో కూడా సరైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వకపోవడం వల్ల అనేక ల్యాండ్ ఇష్యూస్ క్రియేట్ అయిపోవడం వాస్తవం. మరి ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడు వాళ్ళు గణనీయమైనటువంటి పని చేశారని ఆయన ఈరోజు ప్రజల ముందు చెప్తున్నారనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు నాకు తెలుసు, వెబ్ల్యాండ్ 1, వెబ్ల్యాండ్ 2 అని 2 క్రియేట్ చేశారు. గతంలో వెబ్ల్యాండ్ 1లో మొత్తం హిస్టరీ అంతా రికార్డ్ అవుతూ ఉండేది. సడన్గా వెబ్ల్యాండ్ 1 అనేది ఎక్కడైతే రీసర్వే జరిగాయో ఆ విలేజెస్లో వెబ్ల్యాండ్ 1 ఆపి కొత్త రీసర్వే చేసినటువంటి విలేజెస్లో వెబ్ల్యాండ్ 2 తీసుకువెళ్ళారు. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకుంటే వెబ్ల్యాండ్ 1 నుంచి వెబ్ల్యాండ్ 2 ఏదైతే జనరల్గా 2 ప్యారలల్గా రన్ అవ్వాల్సినటువంటి సిస్టమ్స్ ఏదైనా మనం ఒక సిస్టంలోకి వెళ్ళేటప్పుడు 2 ప్యారలల్ రన్ చేసి ఫైనల్గా ఇది స్టేబుల్ అయిన తర్వాత ఒక సిస్టంలోకి వెళ్ళాలి. ఎక్కడ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా రెవెన్యూ ఇష్యూస్ సమస్యలు పెంచే దశగా గత గవర్నమెంట్ చేసినటువంటి ఇబ్బంది వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన రెవెన్యూ ఇష్యూస్ వస్తున్నాయి. మరి అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో 2 సంవత్సరాల్లో క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేయమన్నారు. జిల్లాల అధికారులు కానీ, మండల అధికారులు కానీ అందరూ కూడా రెవెన్యూ ఇష్యూస్కి సాల్వ్ చేసే దశగా కార్యరూపం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి సమస్యను కూడా ఎలాగైనా సొల్యూషన్ తీసుకెళ్ళడానికి ఒక మానిటరింగ్ వ్యవస్థ తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. గతంలో
గత గవర్నమెంట్ చేసినటువంటి ఇష్యూస్ వల్ల ఈరోజు సామాన్య రైతులు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ రకంగా క్లియర్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉండింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రత్యేకించి మండల ఎంఆర్ఓస్కి ప్రత్యేకించి గైడెన్స్ ఇచ్చి ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ వస్తే బాగుంటుందని ఒక గైడ్లైన్స్ ఇచ్చి ప్రతి సమస్యని క్లియర్ చేయడానికి పనిచేయడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుడు చెప్పినటువంటి విధానాన్ని మనందరం కూడా ఖండించాలి. రీసర్వే వల్ల విజయనగరం జిల్లాలోనే సుమారు 1,00,000 పైన జాయింట్ ఎల్పిఎమ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ జాయింట్ ఎల్పిఎమ్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము పనిచేస్తున్నాం. గతంలో చాలామంది వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది విజయనగరం జిల్లాలో. వాళ్ళందరూ కూడా రీసర్వే జరుగుతున్న టైంలో లేకపోవడం వల్ల వాళ్ళ భూములందరూ కూడా ఇష్యూస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి వాస్తవం. అవన్నీ కూడా మళ్ళీ రైతులు కూర్చోబెట్టి గ్రీవెన్స్ ఓపెన్ చేసి ఆ గ్రీవెన్స్ దగ్గరుండి మండల అధికారులు, రెవెన్యూ సర్వే అధికారి, అలాగే గ్రామ రెవెన్యూ అధికారి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి సాల్వ్ చేసే దశగా వెళ్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, రెవెన్యూ ఇష్యూస్ని చాలా పారదర్శకంగా సామాన్యుడికి కష్టం లేకుండా న్యాయం జరిగించేలాగా పనిచేయమని చెప్పారు. మరి ఇంతటి ఈ వ్యవస్థని కంప్లీట్గా తప్పుదావ పట్టి సరైనటువంటి గైడెన్స్ అధికారులకు ఇవ్వకుండా ప్రజల్లో ఇబ్బంది పెట్టినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు మరి ఏ రకంగా ఆయన చేసిన పని గొప్పదని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం. మన రాష్ట్రం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మరి అలాగే ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కూడా గత గవర్నమెంట్లో సుమారు 13,59,000 ఎకరాలని ఫ్రీ హోల్డ్ చేశారు. అందులో 5,74,000 ఎకరాలు డీవేట్ చేసినటువంటివి. ఎందుకంటే 5,74,000కి ఫ్రీ హోల్డ్ అనేదానికి అసలు ఎలిజిబిలిటీ లేని ల్యాండ్ కూడా 5,74,000ని ఫ్రీ హోల్డ్లకు పెట్టడం కూడా జరిగింది. అందులో కొంత ల్యాండ్ కూడా డీవియేషన్ చేశారు. డీవియేషన్ అయినటువంటి ల్యాండ్ కూడా కొంత రిజిస్ట్రేషన్ చేశారు. సుమారు 8,000 ఎకరాలు డీవేస్ట్ చేసినటువంటి ల్యాండ్ని కూడా రిజిస్ట్రేషన్లోకి తీసుకెళ్లారు. మరి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలనే సంగతి మీరు అందరూ కూడా గమనించాలి. మరి అంతేకాకుండా 700 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి రాష్ట్ర మొత్తంగా సర్వే రాళ్ళపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. పాస్బుక్స్ మీద ఆయన ఫోటో వేసుకున్నారు. మరి ఏ రకంగా అది చేశారనే సంగతి ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక ఆస్తి సంపాదించేటప్పుడు వాళ్ళ కష్టంతో సంపాదించిన ఆస్తి, వాళ్ళకి పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి, ఒకళ్ళ కుటుంబ సభ్యుల తాలూకా ఆస్తిని ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన ఫోటో వేసి రీసర్వే ఆయన చేసేవు ఆయన ఫోటో వేశారు. రాళ్ళు కూడా ఆయన ఫోటోతో వేయడం అనేది చాలా బాధాకరం. మరి అలాంటి దుర్మార్గమైన పని చేసినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ప్రజలు గుణపాఠం చెప్పి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం పెరుగుతుంది. రోజు రోజుకి ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారు. మరి ఇవన్నీ చేసి ఈరోజు క్రెడిట్ అడగడం అనేది ఎంతవరకు న్యాయమని మీ ద్వారా ప్రజల్లో నేను అడుగుతున్నాను. మరి ప్రతిపక్ష పార్టీ నాయకుడు కొంచెం గ్రామ స్థాయిలో ఏం జరిగింది అనేది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.